I've never spoken this in these many years. Meeke cheptunanu with God's grace. And I'm like, and I'm looking at him like a home person. And because of maybe my spiritual inclination, I look at people as humans and I don't look at people as their professions. It's very different. ఇంకా నేను చాలా ఎక్కువ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు బీచ్ మే గ్యాప్ థా బికాజ్ ఐ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఢిల్లీ లేకపోతే డైరెక్ట్ అల్లు అర్జున్ సినిమాలు యూనో ఇన్ బిట్వీన్ ఐ వాజ్ నాట్ దేర్ ఎనీవేర్ ఓకే సో ఐ వుడ్ టీజ్ మై సిస్టర్ సేయింగ్ क्या तेलुगु फिल्म देखती रहती है तू पागल है एंड ऑल दैट एंड माय सिस्टर टर्नड अप एंड सेइंग अब्बा तेलुगु फिल्म यू आर सेइंग नाउ ऐसे मैंने बोला कुछ नहीं एंड दैट्स अबाउट इट दैट्स वेयर इट ऑल स्टार्टेड and I was only thinking of Dasari Garu throughout the whole scenario. And I figured out, because when you look at a person and you are అంటే చాలామందికి ఏమనిపిస్తుంది మీడియాలో ఏమొచ్చిందో అదే నిజం ఉంటుంది, ఆ లైఫే లిమిటెడ్గా ఉంటుంది, ఇంకా వేరే వీళ్ళకి జీవితం ఉండదు. మీరు మీడియాలో ఎంత పెద్దగా చూపిస్తే ఆ మనిషి అంత పెద్దగా ఉంటాడు, ఎంత చిన్నగా చూపిస్తే అంత చిన్నగా చూపిస్తారని. అండ్ ఐ వాజ్ లైక్ సంథింగ్ వాజ్ సెడ్ టు మీ అండ్ ఐ వాజ్ లైక్ అయ్యో అనుకున్నాను. దట్స్ ఇట్. ఐమ్ లైక్ దెన్ ఐ వాజ్ లైక్ అ పర్సన్ కెన్ బీ సో బిగ్, so successful and still have a lot of crisis. A lot of people who are in big positions are in a lot of personal crisis. Correct. And I just left. I was like all respectful naku aa time lo, because my papa had told me two things in life. One was he wanted to take my mama for Nankana Sahib. And the second thing was my daughter, as we are sitting in Amirpet, this is where my father's business started. He had the first shopping mall in Amirpet, my father. Okay. First shopping mall. Okay. And I grew up in saris. Okay. He used to go to Surat. So నా కూతురు ఈ బిజినెస్లో అయినా ఏమైనా చేస్తుంది లేకపోతే ఇది చేస్తుంది. అండ్ మై ఫాదర్ వాజ్ జస్ట్ 33 when he left. అవును నేను విన్నాను అది. సో ఆ రెండు నాకు గుర్తుండిపోయి. ఇంకా మీరు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇట్స్ మోర్ దెన్ 30 years, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు when you see your father's body, you look at life differently. సో ఒక మామూలు ఘటనని వీళ్ళు నన్ను ఒక క్రిమినల్ లాగా చూపించి నా లైఫ్ అంతా సర్వనాశనం చేశారు. సో నాకు తెలియదు ఏం చెప్పాలో. కానీ జల్సాలో ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని విన్నాను. అది ఇట్స్ యాజ్ బిగ్ అ లై యాజ్ పూనమ్ ఇస్ మ్యారీడ్. It's a narrative created from the director's team. నేను అప్పుడు మూవీస్లో లేను. లీవ్ అలోన్ జలసా ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కాలేజ్ వర్క్. అంటే అసలు టోటలీ అబద్ధం అది. అది టోటలీ కాదు, అది ఒక క్రియేట్ చేసిన నెరేటివ్. నేను అప్పుడు సినిమాలు చేయాలా లేదా అని కూడా నాకు తెలీదు. ఓన్లీ కాలేజ్ లోన్ ఉంది కదా, కాలేజ్ లోన్ కోసం డబ్బులు కావాలి అనే టైంకి, అండ్ స్పెషలీ ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు మై డాడ్. అండ్ ఐ న్యూ హూ ఐ వాజ్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు, వాట్ am I supposed to do, అండ్ ఐ వాజ్ నాట్ అంబిషియస్ యాక్ట్రెస్ అనేది వేరేగా ఉంటారు, అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ లైఫ్ దట్ దే హ్యావ్. కరెక్ట్. ఓకే, ఐ వాజ్ న్యాచురలీ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. కానీ you know, looking at Aishwarya Rai, I was like, I want to be in Femina Miss India and get that crown. Yeah. So, Femina Miss India South, I entered in 2009. అవును. Jalsa eppudu ochindi. You won it. You understand that? Yeah. So, idantha pachi abaddam vinnappudu, I said, మీరు ఒక మనిషితో తప్పు చేశాక, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, సారీ చెప్పకుండా ఉంటే కూడా ఓకే, కానీ అబద్ధాలు సృష్టించి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేయాలి అని అనుకోకూడదు. అవునా కాదా? కరెక్ట్. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఇస్, ఐ టోల్డ్ ద డైరెక్టర్ హూ ఐ మోస్ట్లీ టాక్ అబౌట్,
ఐ సెడ్ మీకు ఒక మాట చెప్తున్నాను, నాకు మూవీస్ అంటే ఇష్టం ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ బీయింగ్ అ హోమ్ మేకర్ అన్న. ఐ నో. పిల్లలంటే ఇష్టం నాకు. ఐ జస్ట్ వాంట్ బీ అ హోమ్ మేకర్ అండ్ డూ సోషల్ వర్క్ అని చెప్తే, ఏమైనా జరిగితే నేను ఉంటానమ్మా ఇచ్చిన మాట నుంచి, నువ్వు చచ్చిపోతే ఒక వన్ డే న్యూస్ ఉంటావు కదా అనే మాట వరకు ఒక మనిషి వెళ్తే ఒక అమ్మాయి జీవితం ఏమైపోవాలి? ఐమ్ జస్ట్ ఐ ఆస్కింగ్ యూ అండర్స్టాండ్. దట్. యా యా ఐ అండర్స్టాండ్. అంటే అంటే మీరే- ఫాదర్ అప్పుడే కాలం చేసిన టైము, అదే టైంలో ఇంకా చాలా రోజుల తర్వాతే, తర్వాత బట్ నేను ఎప్పుడు నా ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ చేసుకొని బ్రతకలేదు. నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చింది అల్లు అర్జున్ మూవీకి, బట్ నేను మాట ఇచ్చాను తేజ గారు కానీ నేను చేశాను ఆ మూవీ. బట్ ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ స్టడీయింగ్. ఐ ఫస్ట్ ఫేస్డ్ కెమెరా వెన్ ఐ వాజ్ ఇన్ 10th. ఓకే, కానీ అది న్యాచురల్గా వచ్చింది. నేను వెళ్ళేసి ఈ రోజు వరకు అంజలి గారు, ఐ స్వేర్ ఆన్ ద గాడ్ వాహెగురు గ్రంథ్ సాహెబ్, ఈ రోజు వరకు నేను ఒక్క డైరెక్టర్కి ఒక్క మూవీ అడగలేదు. ఐ నో, నాకు తెలుసు ఆ విషయం. నేను ఆడిషన్స్ ఇచ్చా, అవును. ఆడిషన్స్ ఇచ్చేసి నేను వచ్చేసాను. నేను రిజెక్ట్ చేసిన మూవీస్ ఎక్కువ ఉంటాయి కానీ చేసే మూవీస్ తక్కువ ఉంటాయి. ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్ దట్ I understand your emotions totally, my dear. Really, I'm telling you. Really, calm down. కానీ తేజ గారు దానికి కూడా మీరు no, he said వెళ్ళారు. you're not suitable for the industry. హా, చెప్పారు నాకు. తేజ గారు. సో he was rude and whatever. ఉమ్, And I was like, मुझे तो पैसे अपने लोन के लिए चाहिए, हाँ. कॉलेज लोन के लिए चाहिए, you know, मुझे कुछ इंटरेस्ट नहीं है. ఉమ్, And I've been this way since my school. ఉమ్, And anybody, and we were very protective. Mummy was very, very young, right? And we were very protective of my mother. So I would fight with anybody. yeah. And I know. ఇంకా మేము Sikh community కాబట్టి there is no difference between a boy and a girl. అవును. మా డాడీ అంటే, how do I say it? My grandmother used to wake us up at 4 a.m. The pujas would be over by 6 a.m. దట్స్ అమేజింగ్. యా. And she would take us to that Gudi, and the Gurdwara which is constructed in Ameerpet is constructed by my great grandfathers and grandfathers. ఓకే, రైట్. So that values and culture which is ingrained, no, will not go because it's been Absolutely, there absolutely. long time. ఇన్బిల్ట్ అయి ఉంటుంది అది. Inbuilt అయి ఉంటుంది.